ఆకాశవాణి వివిధ భారతి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నాతో ఒక వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారు. షీఈ్ అన్ అడ్వకేట్ అండ్ ఆర్బిట్రేటర్. అంతేకాకుండా లైఫ్ కి స్పైస్ యాడ్ చేయడానికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. అలాగే లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ కూడా ఉండడానికి చాలా మంచి పనులు కూడా చేస్తుంటారు. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకీ ఎవరు ఈ ఇంట్రెస్టింగ్ పర్సన్ అని మీరు అనుకుంటుంటే గనక షీఈ్ వెన్నెలా. వెన్నెలా గారు హాయ్. హాయ్ నిహారా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను వెన్నెలా గారు, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో అడ్వకేట్ అండ్ ఆర్బిట్రేటర్ ఒక సీరియస్ ప్రొఫెషన్ లా చూస్తారు అందరూ, కానీ మీరు లైఫ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు నచ్చిన పనులు చేస్తూ మీ ప్రొఫెషన్ ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా. సో ముందుగా అసలు అడ్వకేట్ అవ్వాలని మీరు ముందే అనుకున్నారా, లేకపోతే ఇట్ వాజ్ అ వైజ్ డెసిషన్ దట్ యూ టుక్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? సో ముందు నుంచి కూడా వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, ఎర్లీ స్టూడెంట్ డేస్లో ఐ డిడ్ హ్యావ్ ఎన్ ఇంక్లినేషన్ టువర్డ్స్ లీగల్ ప్రొఫెషన్. కానీ తర్వాత ఏమైంది అంటే నేను ఆంథ్రోపాలజీ మాస్టర్స్ అట్ సైడ్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో రీసెర్చ్ స్కాలర్గా ఐ గాట్ సెలెక్టెడ్. దాంట్లో మై టాపిక్ వాజ్ జువెనైల్ జస్టిస్ సిస్టమ్. సో అది చేసేటప్పుడు ఆ రీసెర్చ్ ప్రాసెస్లో నాకు ఏమనిపించింది అంటే ఐ డోంట్ వాంట్ జస్ట్ బీ ఇన్ ద జస్ట్ చదవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కూడా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు ఇనిషియలీ అయితే నేను ఆక్స్ఫర్డ్కి వెళ్దాము, అక్కడ జస్ట్ లా డిగ్రీ చేసి ఐ కమ్ బ్యాక్ అనుకున్నా. కానీ మనకి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇక్కడే కంప్లీట్ చేసి ఉండాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే. ఓకే యా, సో అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఇక్కడ కూడా చాలా మంచి లా కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంపల్సివ్ డెసిషన్ లా చేయాలి అని అట్ అ లేటర్ స్టేజ్. అప్పటికే చాలా మంది ఏమన్నారంటే లేదు మాస్టర్స్ చేసేసావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి చాలా లేట్ అయిపోయింది కదా అని. బట్ ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ అని. ఇట్ వాజ్ అ కాలింగ్ నాకు కూడా. అంతే, ఐ డెంట్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దాట్. కంప్లీట్ చేసేసాను. ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ గుడ్ లా ఫర్మ్. సో అంతే, రెస్ట్ ఇస్ హిస్టరీ. సో లా ఫర్మ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఓన్ గా కూడా మీ లా ఫర్మ్ ఓపెన్ చేశారు. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలవడం వెనకాల ఉద్దేశం ఒక చాలా మంచి ఆలోచనతో మీరు ఒక యాప్ లాంచ్ చేశారు ఈ మధ్య. సో ఆ యాప్ గురించి ఏమైనా చెప్తారా? షూర్. నేను ఎందుకు యాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న రీజన్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాకి అడిక్ట్ అని చెప్పలేను, కానీ అదొకలాంటి డీవియేషన్ లాగా. ఇప్పుడు మనకి చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం, మనం ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం, పోస్ట్స్, రీల్స్, వీడియోస్ ఇవన్నీ. సో ఆ ప్రాసెస్లో ఏమైంది అంటే అంత సీరియస్గా నేను ఎప్పుడు తీసుకోలేదు దాన్ని, జస్ట్ చూసేదాన్ని. బట్ నా ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థాట్ లీగల్ అవేర్నెస్ వీడియోస్ చేద్దాము అని. అలా చిన్న చిన్న వీడియోస్ చేసి ఐ వాజ్ అప్లోడింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వెరీ బ్యాడ్ కమెంట్స్ అండ్ టూ మెనీ మెసేజెస్, యాడ్ రిక్వెస్ట్ అలా రావడం స్టార్ట్ అయింది అనమాట. సో ఐ థాట్ ఐ వాంట్ అప్లోడ్, అసలు ఎందుకు, నాకెందుకు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ ఐ వాంట్ స్టే ఇన్ మై ఓన్ స్మాల్ బబుల్ అనమాట. సో ఐ వాజ్ వెరీ ఎఫెక్టెడ్. దాని తర్వాత చాలా కేసెస్ వచ్చేవి నాకు, బోత్ ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ. ప్రొఫెషనలీ ఏమో సైబర్ బులియింగ్ మ్యాటర్స్ వచ్చేవి, పర్సనలీ ఏమో నాకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ దెమ్ స్లిప్డ్ ఇన్ టు డిప్రెషన్. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్, వెరీ వెరీ సివియర్ అబ్యూస్, అండ్ అది మనం అసలు ఊహించలేము అంత ఎక్కువ ట్రోలింగ్. ఏదైనా ఒక చిన్న కామెంట్ దేని కింద పెడితే దానికి మళ్ళీ హేట్రెడ్, అబ్యూస్. సో ఎట్లా అయిపోయిందంటే చాలా మంది విమెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే భయపడడం స్టార్ట్ అయింది. సో నాకేమనిపించింది అంటే వాట్ ఈస్ ద పర్పస్? ఇప్పుడు మనము ఎవ్రీడే లైఫ్లో వీ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ దెన్ యూ పే అండ్ దెన్ టేక్ మోర్ ఆఫ్ హేట్రెడ్ అన్నది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. బట్ ఈ యాప్ త్రూ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ మెన్, ఇట్స్ నాట్ హేట్రెడ్ టువర్డ్స్ మెన్. ఇప్పుడు మనకి చాలా మంచి గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి బికాస్ వీ హ్యావ్ అ సేఫ్ స్పేస్. సో ఇది ఐ వాంట్ టు క్రియేట్ అ సేఫ్ స్పేస్ ఫర్ విమెన్. సో ముందు ఈ యాప్ గురించి ఒక రెండే విషయాలు నేను చెప్తాను. సో వెన్నెలా గారు ఇటీవల కాలంలోనే లాంచ్ చేశారు. ఇది ఆల్ విమెన్ యాప్, అంటే కేవలం అమ్మాయిలు, మహిళల కోసమే ఈ యాప్ ని డిజైన్ చేశారు. దాని ఉద్దేశం చెప్తున్నారు ఏంటంటే ట్రోలింగ్ ఇవన్నీ కూడా జనరల్ గా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరుగుతున్నాయి కాబట్టి ఆ డిప్రెషన్ కి లేదా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ కి లోను కాకుండా చాలా ఓపెన్ గా ఫ్రీడమ్ తో వాళ్ళ టాలెంట్స్ ని ఎక్స్పోజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక పాడ్కాస్ట్ లాగా కూడా వాడచ్చు కదా. డెఫినెట్లీ. సో మేమేమనుకున్నామంటే ఆ యాప్ క్రియేట్ చేసినప్పుడు నాట్ జస్ట్ ఫోటోస్, వీడియోస్ పెట్టడం కాదు, వీ వాంటెడ్ టు కేటర్ టు ద జెన్సీ.
ఎందుకు అంటే ఇప్పుడు మనం అడాలసెంట్ ఏజ్ లో ఉన్న గర్ల్స్ దే నీడ్ మోర్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ చాలా ఎక్కువ ఫ్లూయిడిక్ ఉంటుంది కదా వాళ్ళది, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు, ఎస్పెషలీ దీస్ డేస్. సో మేమేమనుకున్నామంటే వి థాట్ విల్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఒకటేమో గాసిప్ రూమ్. సో ఏంటి అంటే గాసిప్ రూమ్ కాలేజ్ లో ఏమైనా ప్రాబ్లం అయినా, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్, కాలేజ్ లో మంచి డే అయినా ఏదైనా ప్రాబ్లం అయినా, అండ్ ఇప్పుడు వి ఆల్ నో మనం కూడా టీనేజ్ నుంచే వచ్చాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవడం కన్నా ఒక స్ట్రేంజర్ తో షేర్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అ లాట్. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అలా చాలా ట్రాప్స్ లో కూడా పడుతున్నారు. సో గాసిప్ రూమ్ ఇస్ లైక్ స్పేస్, అక్కడ ఎవరెవరిని జడ్జ్ చేయరు, అది ఒకటి క్రియేట్ చేసాం. ఇంకొకటి టాలెంట్ రూమ్. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది విమెన్ దే పోస్ట్ అబౌట్ పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, దాని కింద అసలు సో మెనీ పీపుల్ కీప్ కమెంటింగ్, నీకేంటి టాలెంట్ ఉందా, నీకు డాన్స్ వచ్చా, ఎందుకు అప్లోడ్. సో అది ఎర్లీ స్టేజ్ లోనే అవును ఇది అయిపోతుంది. సో వీ థాట్ దిస్ ఆల్సో విల్ హ్యావ్, అండ్ వీ థాట్ విల్ హ్యావ్ రికమెండేషన్ రూమ్, ఏదైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేయడానికి అవన్నీ. అండ్ యూ నో అబౌట్ ద బిగ్గెస్ట్ థింగ్ వీ థాట్ శ్రీయాస్త్ర స్కూల్, ఐ థింక్ విల్ రిజర్వ్ ఇట్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ బికాస్ దట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి అయితే ఒక యాప్ ని మీరు లాంచ్ చేశారు అండ్ చాలా మంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. కానీ జనరల్ గా మనం సోషల్ మీడియాలో తీసుకుంటే అసలు ట్రోల్ చేయడానికి, ఒక వ్యక్తిని మొహం మీద ఒక మాట అనడానికి మనకేదో ఫ్రీడమ్ ఉంది కదా అని ఏదో పడితే అది అనేకూడదు కదా. ఎట్ ద సేమ్ టైం అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అవుతుంది. సో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నిజంగా ట్రోల్ చేసిన వాళ్ళని క్యాన్ వి ఫిక్స్ దెమ్? అసలు అలాంటి సెటప్ ఏమన్నా ఉందా? సెటప్ డెఫినెట్లీ ఉంది. యూ కెన్ రిపోర్ట్ దట్ కామెంట్. చాలా సివియర్ ఉంటే సైబర్ క్రైమ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లమ్ ది సటిల్ ట్రోలింగ్, కమెంట్స్ కింద యునో క్రిటిసిజం, హేట్రెడ్, అట్లాంటివి ఎంతమంది నన్ను రిపోర్ట్ చేస్తాం, ఎంతమంది మీద కంప్లైంట్స్ ఇస్తాం, అండ్ ఏమాత్రం సీరియస్ గా తీసుకుంటారు అది కూడా చూసుకోవాలి కదా. అండ్ ఒక్కసారి వాళ్ళ కమెంట్ చూసి వాళ్ళకి జరిగిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏముంది, వాట్ ఈస్ దేర్? అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ నిహారా అనానిమిటీ అన్నది ట్రోలర్స్ ని ఇట్ బ్రీడ్స్ ట్రోలర్స్. ఇప్పుడు మనం తెలుసు కాబట్టి ఒక మాట అంటే యూ విల్ థింక్ ఓకే నాకు ఈ మంచి తెలుసు, ఐ రిటాలియేట్. బట్ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఎవరు మనల్ని ఏమంటున్నారు అన్నది చెప్పలేం. అనానిమస్ కదా, ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా అన్న తర్వాత వాళ్ళ అకౌంట్ రిపోర్ట్ చేస్తే వేరే అకౌంట్ తో మళ్ళీ దెల్ కమ్ బ్యాక్. సో అది ఎలా అంటే ఫేక్ ఐడెంటిటీతో, వాట్ డు వి సే, మనం అక్షయ పాత్ర లాగా ఇట్ కీప్స్ కమింగ్, తీసే కొద్దీ వస్తూ ఉంటది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ కదా. సో విమెన్ ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఉండాలి, దెర్ ఇస్ నో పాయింట్. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ ఇట్స్ జస్ట్ మెన్ హూ స్ప్రెడ్ హేట్రెడ్. విమెన్ కూడా చాలా మంది చాలా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు డీకోడ్ ద రీజన్ బిహైండ్ ఇట్ బికాస్ చాలా సింపుల్ క్వశ్చన్ ఒక్కటి ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దెమ్ సెల్వ్స్. నిహారా, ఎప్పుడన్నా కమెంట్ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కమెంట్ చేస్తుంటారు, డూ యూ థింక్ యు ఆర్ బ్యూటిఫుల్? My question is, what is your problem if she thinks she's beautiful? What is it that you're losing? Overconfidence వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు నిహారా, బట్ a lot of people have committed suicide because of underconfidence and anxiety and inferiority complex. So if she's delulu అనుకుంటుందా నేను am the best person, let her think. తనని కరెక్ట్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది? యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ద స్పిరిట్ ఆఫ్ అన్ అదర్ స్పిరిట్ అండ్ వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకొని ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్సన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఈ యాప్ త్రూ ఐ వాంట్ టు ప్రమోట్ సిస్టర్హుడ్. ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ గుడ్ టు సే, మీకు మంచి చెప్పడానికి లేదా, ఏం చెప్పకండి అంతే. జస్ట్ లుక్ అట్ విమెన్ సెలబ్రేటింగ్ ఈచ్ అదర్. ఆ స్పేస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ జనరల్ సొసైటీలో మనం ఆ స్పేస్ క్రియేట్ చేసే విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నామేమో అనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అది స్కూల్ లెవెల్ నుంచే కావచ్చు, ఇంట్లోనే సేఫ్ స్పేస్ ఇవ్వట్లేదు. ఇంట్లో కూడా నాకు ఇన్ని కేపబిలిటీస్ ఉన్నాయి, నేను ఇది వెళ్ళి చేస్తానంటే వెనక్కి లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా మందికి ఈ యాప్ ఒక ప్లాట్ఫామ్ లో ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ ఈ యాప్ పెట్టినప్పుడు కూడా చాలా ఎక్కువ బ్యాక్లాష్ వచ్చింది మాకు. ఇనిషియల్లీ చెప్పినప్పుడు దే వర్ లైక్, విమెన్ కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లైన్ ఎవరు ఉండమన్నారు, తీసేయచ్చు కదా. యాప్ లో ప్రాబ్లం ఉంటే తీసేయచ్చు అనడానికి, మీకు బయటకు వస్తే మిమ్మల్ని ఏడిపిస్తారు అన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా అనడానికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా. సో మీరు వెంటనే విక్టిమ్ బ్లేమింగ్, అంత ప్రాబ్లం ఉంటే ఎందుకు ఉండాలి? అరే మీరు అదంటున్నారు. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే వాంట్ టు బి ఆన్ సోషల్ మీడియా అంటే ఒక ట్యాక్స్ పే చేయాలా వాళ్ళు? దట్ నేను ఉన్నాను కాబట్టి ఓకే ఫైన్, ఐఎమ్ రెడీ ఫర్ ట్రోలింగ్ బట్ ఐ వాంట్ బి దేర్. అండ్ లాట్ ఆఫ్ హోమ్ మేకర్స్ కూడా
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎస్పెషలీ మీకు కూడా తెలుసు, అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. అదంతా సరే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోవాలా, మేము ఇక్కడ మాకు లైవ్లీహుడ్ ఉంది కాబట్టి మేము అబ్యూజ్ ట్రోలింగ్ అంతా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంటే ఇట్స్ లైక్ ఏం ఆప్షన్ లేదు కదా, ఐదర్ వేస్ యువర్ ఎట్ లాస్. సో అది అవుతున్నారు. ఇది చెప్పినప్పుడు కూడా అదొకటి అన్నారు. అండ్ పీపుల్ వెన్ వీ అప్రోచ్ పీపుల్ దే సెడ్ అథారిటీస్ లైక్ బీ ఇట్ బ్యాంక్ పీపుల్ ఆర్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు మాకు సపోర్ట్ కావాలి కదా టెక్నికల్ సపోర్ట్ కి, దే వర్ లైక్ లేదు కుదరదు, ఐ థింక్ దిస్ ఇస్ లైక్ ఆల్ విమెన్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డేటింగ్ యాప్. అసలు ఆ పర్పస్ ని రివర్స్ చేసేసి అసలు ఎంత ఈజీగా దే ట్రై టు స్ట్రైక్ ఇట్ ఆఫ్ అంటే, మీరు యునో మీ విమెన్ ఈ మధ్య దీస్ వోక్ విమెన్ మీకు ఏం చేయాలో తెలియక ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ, హార్డ్ వర్క్ చేయొచ్చు కదా, ఎంతమంది విమెన్ లేరు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. సో ఎప్పుడు వెన్ ఎవర్ వీ ట్రై టు డూ సంథింగ్ నైస్ నిహారా, ఎవరో ఒకరు వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది విమెన్ కూడా అదే అంటున్నారు, ఇదే ఎందుకు ప్రాబ్లం అనుకుంటున్నారు, వరల్డ్ లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఫిక్స్ చేయలేను కదా, ఇది చేయగలను బికాజ్ ఐ కెన్ గెట్ అన్ యాప్, ఐ కాన్ బ్రింగ్ ఇన్ పాలసీస్ కదా, చేయగలుగుంటే చేసేదాన్ని. అట్లీస్ట్ ఒక సేఫ్ స్పేస్ లో వాళ్ళ ఐడియాస్ ని ముందు పెట్టాలి అనుకున్న వాళ్ళన్నా అది లాగిన్ అయ్యే దాన్ని యూజ్ చేసుకుంటారు కదా. బట్ అండ్ వీ హ్యావ్ అదర్ ఛాలెంజెస్ ఆల్సో, మీకు కూడా తెలుసు. ఐ థింక్ విల్ డిస్కస్ ఇట్ అట్ లెంత్. సో రీసెంట్ గా వెన్నెల గారు లాంచ్ చేసిన యాప్ గురించి, ఆల్ విమెన్ యాప్, ఆడపిల్లలు స్త్రీలు యూజ్ చేసుకోగలిగిన ఈ యాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో వెన్నెల, మీరు అన్నారు కదా మీరు చాలా కేసెస్ చూశాను, ట్రోలింగ్ వల్ల బాధపడ్డ వాళ్ళు, సైబర్ స్పేస్ లో ఇబ్బందులు పడ్డ స్త్రీలని చాలా మందిని చూసి అప్పుడు ఈ యాప్ లాంచ్ చేయాలన్న ఐడియా వచ్చింది అని, ఒక ఐడియా లెవెల్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు లాంచ్ చేశారు యాప్ ని. సో ఎటువంటి సమస్యలు మీరు చూసారు యాజ్ అన్ అడ్వకేట్? యాజ్ అన్ అడ్వకేట్ అంటే మెయిన్ హిండ్రెన్స్ మాకు ఎక్కడొచ్చింది అంటే అథెంటికేషన్. ఇప్పుడు మాకు మెయిన్ ఏంటి, విమెనే ఉండాలి ఈ యాప్లో. దానికి హౌ డు వి మేక్ ష్యూర్? ఒకటి, మనకున్న బిగ్గెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్ ఆధార్ కార్డ్. మేమేమనుకున్నాము అంటే ఇనిషియల్లీ వీ థాట్ ఆధార్ కార్డ్ నంబర్ పెట్టిన తర్వాత యూజర్స్ విల్ గెట్ ఓటీపీ. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆధార్లో ఉన్న నేమే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద యాప్. బట్ దానివల్ల మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లీగల్ ఇంప్లికేషన్స్. కొంతమంది ఏమో దే థాట్ ఇది అన్సేఫ్ కదా ఆధార్ నంబర్ పెట్టడం అన్నది. ఐ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. పర్మిషన్స్ తీసుకున్నా కూడా సమ్వేర్ వీ హ్యాడ్ దట్ థింగ్ అనమాట. ఇప్పుడు కరెంట్లీ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్, ఇనిషియల్ డేస్లో ఆధారే ఉండింది, అదే ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఎప్పుడు కూడా మాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండిందనమాట. బికాస్ వాట్ ఇఫ్ దర్ డీటెయిల్స్ గెట్ కాంప్రమైజ్డ్, మేము ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది కదా. సేఫ్టీ కోసం పెట్టిన దానివల్ల ఇంకా ఎక్కువ డిఫికల్టీస్ రాకూడదు. అండ్ విమెన్ కూడా ఇమ్మీడియట్లీ కొంచెం మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు. So we are working on other forms of verification like document upload, and eventually koncham when we start developing, we thought we'll bring in AI and iris recognition, face recognition avanni incorporate cheddam anukuntunnamu. When you want to do something different, చాలా ప్రాబ్లమ్స్ అన్నవి డెఫినెట్ గా వస్తాయి. కానీ ఇక్కడ నాకు రియలీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అనిపించింది ఎక్కడ అంటే, లా చదవడం అంత సింపుల్ విషయం ఏమీ కాదు. కష్టపడి చదువుకున్నారు, ఒక చాలా పేరున్న ఫర్మ్ కి వర్క్ చేశారు, అండ్ దెన్ మీరు సొంతగా ఒక ఫర్మ్ ఓపెన్ చేసి అడ్వకేట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం, అది ఇంకొక చాలా పెద్ద ప్రహసనం. ఎందుకంటే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, ఒక క్లయింట్ బేస్ ఫార్మ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నారు యాజ్ అన్ అడ్వకేట్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ పెద్ద ఛాలెంజ్ తీసుకొని, ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడో ఎట్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ చేసుంటారు ఈ ప్రయత్నం, ఆల్ విమెన్ యాప్ అన్నది. మీకు అంటే ఈ థాట్ వచ్చినప్పుడు అసలు ఆల్ విమెన్ యాప్ కనుక లాంచ్ చేస్తే అమ్మాయిలు ఇష్టపడి లాగిన్ అయ్యి దాని సర్వీసెస్ తీసుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ మీకు కలిగిందా? కాన్ఫిడెన్స్ అంటే నేను ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి అన్నదే ఆలోచించాను. ఐ థాట్ నేను ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. కొంతమంది అయితే నేను యాక్చువల్లీ నా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. దే సెడ్ మాకు విల్ బీ హ్యాపీ టు హ్యావ్ అన్ యాప్, మాకు సేఫ్ అనిపిస్తుంది, సెక్యూర్ అనిపిస్తుంది అని. బట్ అది ఎట్లా వెళ్తుంది ఇన్ టు పీపుల్ అన్నది ఐఎమ్ స్టిల్ నాట్ వెరీ ష్యూర్.
అట్ మా స్కేల్ అవ్వాల్సిందే, అప్పుడే మనకు తెలుస్తుంది. అండ్ టాకింగ్ అబౌట్ గ్లోబలీ ఆల్సో ఇట్లాంటి యాప్ ఎక్కడా లేదు నిహారా. దెర్ వాజ్ వన్ యాప్ బట్ దట్ వాజ్ నాట్ బ్రాడ్ స్పెక్ట్రమ్. సో ఇది గనక ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు పబ్లిక్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ యాప్ గ్లోబలీ. అందుకే ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టెల్ ద లిసనర్స్ ద నేమ్ ఆఫ్ అవర్ యాప్. అది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. శియాస్త్ర. ఎస్. సో నేనేమనుకున్నాను అంటే వీ హ్యావ్ బిన్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్. ఈ శియాస్త్ర అన్నది డౌన్ ద లేన్ ఒకవేళ పీపుల్ ఫర్గెట్ దట్ ఓకే ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చిందో అని, దట్ నేమ్ అస్త్ర షుడ్ ఆల్వేస్ రిమైండ్ పీపుల్ దట్ ద రూట్స్ వెర్ ఇన్ ఇండియా. షీ అస్త్ర అలా నేను అనుకున్న పేరు శియాస్త్ర అనుకున్నాను. అండ్ అది అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బికమ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? మీరు యాప్ డిజైన్ చేశారు, మీరు అన్నట్టుగా కొన్ని క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి ఫర్ టాలెంట్, ఫర్ గాసిప్ అండ్ ఫర్ రికమెండేషన్. అండ్ అలాగే ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ లైన్ కూడా పెట్టే ఉద్దేశం ఉందని చెప్పారు. సిస్టర్ SOS అన్నది దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్. బట్ అది ఎట్లా చేయాలి అన్నది వీఆర్ స్టిల్ స్ట్రీమ్ లైనింగ్ ఇట్. బికాస్ ఇట్ ఫస్ట్ ఏమనుకున్నామంటే వెన్ అ ఉమన్ ఇస్ ఇన్ డిస్ట్రెస్ షీ కెన్ పోస్ట్ ఇట్ సో దట్ ఎనీ ఉమన్ కెన్ కమ్ అండ్ హెల్ప్. బట్ దానివల్ల ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఎనీబడి ఎల్స్ కెన్ నో కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను నేను సికింద్రాబాద్లో ఒక్కదాన్నే వెళ్తున్నాను అని పెడితే చూసి ఎవరికన్నా చెప్తే అది ఇంకా డేంజర్ అవుతుంది. సో మేము వీఆర్ ఇన్ టచ్ విత్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది అఫీషియల్స్, వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటున్నాం. ఈవెన్చువలీ వీ వాంట్ టు కనెక్ట్ విత్ తెలంగాణ పోలీస్ అండ్ దెన్ కమ్ అప్ విత్ సిస్టర్ SOS హెల్ప్ లైన్. ఎస్. సో ఈ హెల్ప్ లైన్ యాప్తో పాటు ఇంకేమి స్పెషల్ ఫీచర్స్ ఉండబోతున్నాయి మీ యాప్? ఒక్కటి అయితే వీ థాట్ దిస్ విల్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ అని. ఇప్పుడు మనకి యూ ఆల్సో మస్ట్ బి నోయింగ్ ఆన్లైన్లో ఇంకొక పెద్ద స్కామ్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. ఎందుకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చాలా మంది విమెన్ ఎస్పెషలీ ఆఫ్టర్ ద 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ పిల్లల్ని చూసుకునేటప్పుడు అప్పుడు దే మే వాంట్ టు టేక్ బ్రేక్. ఆ టైంలో ఏమవుతుందంటే త్రూ అవుట్ వాళ్ళ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉండి సడన్లీ ఒకలాంటి ఇది ఫామ్ అయిపోతుంది. అండ్ వీ ఆల్ నో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇట్ ఇస్ థెరప్యూటిక్ ఫర్ విమెన్. అట్లాంటప్పుడు క్విక్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని ట్రాప్లో పడిపోతున్నారు. నేనేమనుకున్నానంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసేటప్పుడు ఆల్ విమెన్ ఆర్ టాలెంటెడ్ నిహారా. ప్రతి ఒక్కరిలో, నాట్ జస్ట్ విమెన్, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు హోమ్ మేకర్స్ చాలా మంది వీడియోస్ పెడుతున్నారు, బీట్ ఎంబ్రాయిడరీ అయినా లేకపోతే అబౌట్ అకౌంట్స్ చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి. బికాజ్ ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తే దే విల్ గెట్ రెవెన్యూ. నేనేమనుకున్నాను అంటే లెట్స్ ఫ్లిప్ ద స్క్రిప్ట్. మీరు ఒక పేజ్ ఫామ్ చేసి యూ కీప్ అప్లోడింగ్ వీడియోస్, ఎనీథింగ్ మీరు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బీ ఇట్ ఫ్రమ్ డ్రాయింగ్ టు హౌ టు ఫైల్ రిటర్న్స్ చేసి ఎవ్రీ మంత్ ఫ్రమ్ యువర్ ఫాలోవర్స్ యూ టేక్ మనీ. ఎంతైనా 10 rupees, 20 rupees, 2,000, 3,000, యూ క్రియేట్ యువర్ ఓన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీరు ఒక ఇది క్రియేట్ చేసుకోండి ఆపర్చునిటీ. దానివల్ల ఏమవుతుంది, మీ ఆర్ట్, మీ టాలెంట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇమాజిన్ ఒక హోమ్ మేకర్ ఆల్ హర్ లైఫ్ ఒకవేళ వర్క్ చేయకపోయినా కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా నిహారా, టు కలెక్ట్ మనీ, టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్. అవన్నీ కూడా ఒక ఉమెన్ని దే షేప్ దెమ్ వండర్ఫుల్లీ. బికాస్ ఇప్పుడు కూడా 99% ఇప్పుడు విమెన్ ఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హౌసెస్, ఎక్స్పెన్సెస్, ప్లానింగ్. ఇఫ్ షీ హ్యాడ్ అ స్పేస్ వేర్ షీ కెన్ డూ ఇట్ ఫర్ హర్ సెల్ఫ్ దట్ విల్ బీ అమేజింగ్. అందుకే వీ థాట్ దిస్ వీ కెన్ కాల్ అస్ శియాస్త్ర స్కూల్. అంటే గార్డెనింగ్ చేయొచ్చు, అందులోనే కుకింగ్ చూపించవచ్చు, పిల్లల్ని ఎలా చదివించాలి, పేరెంటింగ్ గురించి చెప్పొచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పొచ్చు, సేవింగ్స్ గురించి చెప్పొచ్చు, లైక్ యూ సెడ్ ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో కూడా చెప్పొచ్చు. ఎనీథింగ్ అండర్ ద స్కై. వాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండి 10 మందికి నేర్పించాలి, మెంటారింగ్ చేయాలి అనుకుంటే అది ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది, ఒక పెద్దవాళ్ళ శిక్ష లాగా. 90s kids must be known కదా. సో దిస్ యాప్ అట్లా ఉండాలి అన్నది ఒక చిన్న హోప్. సో ఒక హోమ్ మేకర్ కానివ్వండి, లేకపోతే ఒక స్టూడెంట్ తన స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా బయటికి వెళ్ళిపోయి ఉద్యోగం చేయాలి అనుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు వచ్చిన టాలెంట్ తోటి నేను ఐ హ్యావ్ టు క్యాపిటలైజ్ మై టాలెంట్ అనుకున్న ఏ మహిళ అయినా కానీ ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే లా పరంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తెలుసుకొని ఉండాలి?
అంటే ఇప్పుడు నిహారసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అని ఉంటాయి కదా, వాళ్ళు దేంట్లో వెళ్ళాలనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు స్టార్ట్అప్ ఒకవేళ వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే కొన్ని కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉండాలి, కొన్ని విషయాల్లో దే నీడ్ టు నో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళు, కంపెనీ ఆర్ ఎల్ఎల్పి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎంసీఏ పోర్టల్కి వెళ్ళాలి. వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఎల్ఎల్పి అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, ఒక బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అండ్ ఒక సిఏని ఎట్లా హైర్ చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు మనకి ఎలా అంటే యూ నీడ్ అన్ ఆడిటర్ అనమాట. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు యూ నీడ్ అన్ ఆడిటర్ సిగ్నేచర్. సో ఒక ఆడిటర్ ఎవరు, ఒక కంపెనీ సెక్రటరీ ఎవరు, అసలు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, కరెంట్ అకౌంట్ కి సేవింగ్స్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అని డెఫినెట్లీ వాళ్ళకి తెలిసి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే షుడ్ నో హౌ టు హ్యాండిల్ పీపుల్. అది చాలా ఇంపార్టెంట్. నా ఇనిషియల్ డేస్ లో కూడా నాకు అక్కడ చాలా ప్రాబ్లం అయింది, అందరినీ నమ్మేయడం. అండ్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నిహారా, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు అడ్వైస్ ఇస్తారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా, ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నేను అది చేస్తున్నాను, నీకు ఫ్రాంచైజీ ఇస్తాను, దాని నుంచి ఇంత ఇన్కమ్ వస్తుంది. నీకు బిజినెస్ గురించి తెలియదు, నాకు తెలుసు, నేను ఆల్రెడీ చేస్తూ వచ్చాను కాబట్టి నేను చేస్తాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు బ్యాలెన్స్ అవసరం. ఎప్పుడు కూడా ఫోకస్ ఉండాలి. నేను ఇప్పుడు ఇది చేస్తా కాబట్టి ఇప్పుడు ఇదే చేస్తా అంతే. 100 పీపుల్ వచ్చి 100 చెప్తారు ఇది చేయొచ్చు అంటే ఆ బ్రాంచ్ అవుట్ అయిపోతూ ఉంటారు. అవును కదా, ఇదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటాను, ఇంకెవరో వచ్చి ఫుడ్ బిజినెస్ ఎందుకు, ఒక ప్లేస్ తీసుకోవాల్సి వస్తుంది, అవసరం లేదు, మనం కేటరింగ్ పెట్టుకుందాము, పార్ట్నర్షిప్ చేద్దాము అని అటు వెళ్ళిపోతారు. మనకు తెలీదు పాపం. సో చాలా ఇంపార్టెంట్ ఉండాలి, విజిలెంట్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఒకటి ఫామ్ అవుతే ఈ మిగతావన్నీ కూడా నాలెడ్జ్, ఇప్పుడు మనకి గూగుల్ ఉంది, ChatGPT ఉంది, గ్రాక్ ఉంది, దట్ విల్ గైడ్ యూ వాట్ టు డూ. బట్ వాట్ నోబడీ కెన్ టెల్ యూ, నో గూగుల్ ఏది చెప్పలేని ఏంటంటే మనం పీపుల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అన్నది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వల్చర్స్ లాగా వెయిట్ చేస్తూ ఉంటారు. అచ్చా వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, చలో మనం కూడా ఏదో ఒకటి చెప్పేద్దాం. మనం అప్పుడు ఏం ఆలోచించాలంటే వీళ్ళకి ఏంటి బెనిఫిట్, మనతో ఉంటే ఏంటి బెనిఫిట్. ఇఫ్ అంత నిజంగా రెవెన్యూ వచ్చేది అయి ఉంటే వై డు దే వాంట్ పార్ట్నర్షిప్. సో ఫస్ట్ మనం స్పంజ్ లాగా ఉండకూడదు. లైక్ స్పంజ్ ఏం చేస్తుంది, ది మోర్ వాటర్ యూ పుట్ ఇట్ కీప్స్ అప్. అస్సలు అట్లా ఉండకూడదు. యూ షుడ్ బి వెరీ వెరీ ఫోకస్డ్. నేను ఇది చేద్దాం అనుకుంటానంటే ఇదే చేస్తాను అంతే. ఎవరన్నా ఏమన్నా ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవరన్నా అడ్వైస్ ఇస్తే తీసుకోకండి అనట్లేదు, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి వాళ్ళ సైడ్ వెళ్ళిపోకూడదు. అంటే ఆ తీసుకునే డెసిషన్ కూడా అంత వెల్ థాట్, ఎస్, అండ్ చాలా కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ అయి ఉండాలి, అండ్ దానికి నిలబడి ఉండాలి. అబ్సల్యూట్లీ. మీరు సొంతగా లా ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానివ్వండి, ఈ యాప్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు, బోల్డ్ అని ఛాలెంజెస్ వచ్చినాయి. సో లా ఫర్మ్ మీరు సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆల్వేస్ విమెన్ కి ఏంటి, ఇట్స్ బిగ్ మ్యాన్స్ వరల్డ్ లో డెఫినెట్లీ ఒక్కటే ఒక అమ్మాయి వెళ్ళి ఒక లా ఫర్మ్ ఓపెన్ చేస్తుందంటే చాలా ఛాలెంజెస్ వచ్చుంటాయి. చాలా ఛాలెంజెస్ వచ్చాయి, ఎదుర్కొన్నారు, చాలా రిడిక్యూల్ కూడా ఫేస్ అయ్యాను. బికాజ్ నేను కాలేజ్ అవ్వగానే మా యూనివర్సిటీ మొత్తంలో నా ఒక్కదానికి ఆ ఫర్మ్లో వచ్చిందనమాట. దట్ ఈస్ ద హైయెస్ట్ పేయింగ్ లా ఫర్మ్. సో నేను అక్కడ వద్దనుకున్నప్పుడు చాలా రెడిక్యూల్ చేశారు. దిస్ ఇస్ లైక్ కెరియర్ సూసైడ్, నువ్వేం చేస్తావు ఒక్క అమ్మాయివి, లా ఫర్మ్ అంటే ఏమనుకుంటున్నావు, యూనో ఇట్ ఈస్ నాట్ లైక్ నీకు జాబ్ చేసినట్టు కాదు. ఐ థాట్ ఏదన్నా కష్టమే, బట్ అట్లీస్ట్ నా లా ఫర్మ్ నాకు ఉంది అనుకున్నప్పుడు ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ బిల్డింగ్ ఇట్. ఐ కెన్ డిసైడ్ వాట్ టు డూ. తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ వచ్చాయి, బట్ ఇనిషియల్ డేస్లో ఎక్కువ ఛాలెంజెస్ ఫ్రమ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ ట్రై టు పుల్ మీ బ్యాక్. ఎందుకు లా ఫర్మ్, సరే ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని చాలా మంది సీనియర్ లాయర్స్ని రిక్రూట్ చేసుకో, జూనియర్ లాయర్స్ని రిక్రూట్ చేసుకొని నువ్వు చేయలేనిది వాళ్ళు చేస్తారు. నేను అన్నా అసలు నేను లా ఫర్మ్ ఓపెన్ చేద్దాం అనుకున్న దాన్ని నాకు నచ్చినట్టు నేను ఓపెన్ చేస్తాను, నాకు నచ్చినట్టు నేను రన్ చేసుకుంటా. తర్వాత కొంతమంది వచ్చి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఒక కొత్త లాంటి ఆల్ విమెన్ లా ఫర్మ్ స్టార్ట్ చేయి, ఇట్లాంటివే చెప్తున్నాను కదా నిహారా. సో మెనీ అడ్వైజెస్, అవి కనుక నేను వినుంటే ప్రాబబ్లీ నేను ఇప్పుడు లా ఫర్మ్ మూసేసుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో. సో ఛాలెంజెస్ అన్నవి ఎక్కడన్నా ఉంటాయి. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఐ డిడ్ హ్యావ్ మై షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఓన్గా చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఐ కెన్ ఎలిమినేట్ దోస్ ప్రాబ్లమ్స్. అలాగే వెన్నెల, మన బయట నుంచి వచ్చే ఛాలెంజెస్తో పాటు ఒక పెద్ద డెసిషన్, అంటే ఆ లా ఫర్మ్ పేరు చెప్పలేం కానీ చాలా పేరున్న లా ఫర్మ్లో మీరు పనిచేశారు, జీతం కూడా చాలా ఎక్కువ వస్తుంది అలాంటి కంపెనీలో పనిచేస్తే. మరి దాని నుంచి బయటకు వచ్చి రిజైన్ చేసి సొంతగా పెట్టాలి అంటే మీరే సొంతగా క్యాపిటల్ పెట్టాలి,
ఎస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. అది రిస్క్ తో కూడుకున్నది. ఆ డెసిషన్ మీకు కూడా టఫ్ డెసిషన్ అయి ఉంటుంది. చాలా టఫ్ డెసిషన్. ఎందుకంటే ఇన్స్టింక్ట్ ని మీరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు ఆ మూమెంట్ లో? ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్ నిహారా. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎవ్రీ మంత్ 30th మనకు చెక్ వచ్చినప్పుడు 30 days మనం పడిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మర్చిపోతాం. బట్ అప్పుడు ఏంటి అంటే 30th చెక్ వస్తుందో రాదో తెలీదు. అట్లాంటి టైంలోనే ఇన్ఫాక్ట్ జీతాలు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మేజర్ ఇది. బట్ ఆ టైంలో మై పేరెంట్స్ రియల్లీ సపోర్టెడ్. అప్పుడు ఐ సాట్ విత్ మై మదర్. షీ టోల్డ్ మీ, సి ప్రో ఉంటుంది, కాన్ ఉంటుంది, రెండు ఉంటాయి. నీకు జాబ్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఉండేవి, ఇప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు వెయి చేసుకోవాలి, ఏది కావాలి నాకు. నువ్వు ఇండిపెండెంట్గా పెట్టుకుంటున్నావా, యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. బట్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత డోంట్ రిగ్రెట్. అయ్యో అనవసరంగా చేశానే అనుకునేలాగా ఉంటే చేయకు. చేసినప్పుడు ఎవ్రీ ప్రాబ్లం నువ్వు బ్రేవ్గా ఫేస్ చేసుకుంటూ వెళ్ళి. ఇప్పుడు నాకు అదే మెయిన్ థింగ్ ఏంటి అంటే దిస్ మంత్ ఐ మే హ్యావ్ 5-6 matters. నెక్స్ట్ మంత్ మనం చెప్పలేం. దట్ ఈస్ దేర్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. అది ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఏమో రావేమో అనుకొని నేను స్టార్ట్ చేయకపోయి ఉంటే చాలా రిగ్రెట్ అయ్యేదాన్నేమో. ఇప్పుడు కూడా ఐ డూ హ్యావ్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అచ్చా 30th మనకు అది అలవాటు అయిపోయి ఉంటుంది కదా. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. I like this way, and maybe probably a couple of years down the lane I may change my career path. I may get into judiciary. Atlantive I can do that, but for now I am pretty much comfortable and confident. ఆర్బిట్రేషన్ అనేది ఎలాగా మొదలు? ఆర్బిట్రేషన్ యాక్చువల్లీ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి తెలీదు ఆర్బిట్రేషన్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా కాలేజ్ డేస్లో సెకండ్ ఇయర్ తర్వాతే ఆర్బిట్రేషన్ అంటూ ఒకటి ఉంటుందని అప్పుడు తెలిసింది. ఆర్బిట్రేషన్ ఏంటి అంటే ఇప్పుడు వీ హ్యావ్ 2 kinds ఆఫ్ థింగ్స్ కదా. ఒకటి లిటిగేషన్, ఇంకొకటి అవుట్ ఆఫ్ కోర్ట్ నెగోసియేషన్, ఆర్బిట్రేషన్, మీడియేషన్. ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్బిట్రేషన్ అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అని. టెక్నికల్లీ దట్స్ నాట్ ట్రూ, బట్ నేచర్ ఆఫ్ ఇట్ ఇస్ సిమిలర్. ఇప్పుడు లిటిగేషన్ అంటే కోర్ట్ రూమ్లో అవుతుంది, ఆర్బిట్రేషన్ అంటే కాన్ఫరెన్స్ రూమ్లో అవుతుంది. Arbitration is also governed by law, and every arbitration lo arbitral award untadi anamata. Okay. So arbitral award is final, it is legally binding, and aa arbitral award ki malli appeal kuda undadu. ఇప్పుడు మనకి ఎట్లా అవుతుంది లిటిగేషన్లో, డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్తే అక్కడ అయిన దాన్ని వీ కెన్ గో టు హైకోర్ట్ అండ్ అపీల్. తర్వాత హైకోర్టు అయితే మనం బెంచ్కి వెళ్ళి అపీల్ చేసుకోవచ్చు. దాని తర్వాత సుప్రీం కోర్ట్కి. ఆర్బిట్రేషన్లో అట్లా అవ్వదు, ఇట్ ఇస్ ఫైనల్ అంతే. బట్ ఒకవేళ ఇచ్చేస్తారు, దానిపైన మళ్ళీ మనం అపీల్ చేయడానికి ఉండదు. నో, అన్లెస్ అండ్ అంటిల్ ఎక్సెప్షనల్ కేసెస్ లో, లైక్ ఆర్బిట్రేటర్ వాస్ కరప్ట్ అను, లేకపోతే దిస్ ఇస్ అగేన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నప్పుడు వీ కెన్ గో టు సుప్రీం కోర్ట్. సో ఈ ఆర్బిట్రేటర్స్ జడ్జ్ క్యాడర్ లో వాళ్ళు ఉండరా? జడ్జ్ ఇప్పుడు మనకి ఆర్బిట్రేటర్స్ ఏంటి అంటే ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ లో యువర్ అడ్వకేట్ విల్ బి యువర్ లీగల్ రిప్రజెంటేటివ్. జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్బిట్రేటర్. సో అక్రాస్ ద వరల్డ్ ఆర్బిట్రేటర్స్ ఆర్ ఎంపానల్డ్ అనమాట. ఇప్పుడు మనకి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉంది, లండన్ ఉంది, ఇకా ఉంది. సో ఆర్బిట్రేటర్స్ అనేది ఒకటి ఎంపానల్డ్ ఉంటారు అండ్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొస్తారు. బట్ మనకి ఇండియాలో ఏమైంది అంటే ఆర్బిట్రేషన్ మీద చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. సో చాలా మంది ఆర్బిట్రేటర్స్ అనగానే రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఇట్లాంటి వాళ్ళని దే ప్రెఫర్. ఆ టైంలో ఏమైంది అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని ఎన్వి రమణ గారు అప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళు దే కేమ్ అప్ విత్ అ కోర్స్ ఫర్ విమెన్ ఇన్ ఆర్బిట్రేషన్. అది జాయిన్ అయిన తర్వాత కోర్స్ వర్క్ అయిపోయి ఎగ్జామ్స్ ఉండేది అనమాట మాకు, ఎవాల్యుయేషన్. ఆ ఎవాల్యుయేషన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఎవాల్యుయేషన్. అది క్లియర్ చేసిన వాళ్ళు దే అపాయింటెడ్ us as arbitrators. Now we are empaneled arbitrators. సో మీరు judge. Yes. So we are in the capacity of a judge. ఇప్పుడు మేము ఇచ్చే డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ లీగలీ బైండింగ్. అండ్ దీనికి ముందు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆర్బిట్రేషన్లో ఐ స్టిల్ ఆమ్ ఏ యంగ్ మెంబర్ అండ్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్, లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. సో ఆర్బిట్రేషన్ ఎక్స్పోజర్ నాకు ఎప్పుడు ఉండింది, బట్ నాట్ యాజ్ అన్ ఆర్బిట్రేటర్. ఇప్పుడు యాజ్ అన్ ఆర్బిట్రేటర్ ఐ హ్యావ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇట్ సౌండ్స్ లైక్ అ వెరీ బిగ్ అకంప్లిష్మెంట్, వెన్నెలా. అండ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆర్బిట్రేషన్ ఏంటి అంటే ఇప్పుడు లిటిగేషన్ చాలా ఇయర్స్ అవుతుంది కదా. ఆర్బిట్రేషన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ టైమ్ లైన్ అనమాట. విత్ ఇన్ 2 years వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. 6 months లేట్ అయ్యే కొద్దీ ఏదైతే ఫీ వస్తుందో దాంట్లో డిడక్షన్స్ అవుతూ ఉంటాయి. సో వీఆర్ ఇన్ ద ప్రెషర్ టు ఫినిష్ ఇట్. ఇట్ ఈస్ వెరీ క్విక్. అయితే ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్. చాలా కాలం నుంచి కోర్టులో నానుతున్న ఒక కేసుని ఆర్బిట్రేషన్ కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి?
నో మనం అట్లా తీసుకెళ్ళలేం. ఫస్ట్ అగ్రిమెంట్ లో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉండాలి. ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏంటి అంటే బోత్ ద పార్టీ షుడ్ మ్యూచువలీ అగ్రీ దట్ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మనం ఆర్బిట్రేషన్ కే వెళ్ళాలి అని. ఆ ఆర్బిట్రేషన్ క్లాజ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. ఏంటి అంటే ఏ ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్, ఇస్ ఇట్ ఐఏఎంసీ ఆర్ ఇస్ ఇట్ ఐసీసీ, ఇస్ ఇట్ ఇక్కా అన్నది ఒకటి రాసుకోవాలి. లాంగ్వేజ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి, సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎక్కడ, వెన్యూ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి, ఎంతమంది ఆర్బిట్రేటర్స్, సోల్ ఆర్బిట్రేటరా, 3 ఆర్బిట్రేటర్సా, 5 ఆర్బిట్రేటర్సా, అది మ్యూచువల్ అగ్రిమెంట్ లో ముందే ఉండాలి. అదర్వైజ్ ఇద్దరు పార్టీస్ కూడా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దే కెన్ చూస్, ఓకే ఫైన్ మనకి డిస్ప్యూట్ వచ్చింది కదా మనం ఆర్బిట్రేషన్ కి ట్రై చేద్దాం అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ఓన్లీ దేర్ ఫర్ సివిల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్ ఉంటే యూ కాన్ గో టు ఆర్బిట్రేషన్. మ్యాట్రిమోనీ మ్యాటర్ ఉన్నా కూడా యూ కాన్ గో టు ఆర్బిట్రేషన్. దానికి మనం మీడియేషన్కి వెళ్ళాలి. ఓకే, సో వెన్నెల చాలా విషయాలు తెలుసుకున్నాను ఇవాళ, కొత్త విషయాలు. దాంతో పాటు శియస్త్ర యాప్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే అసలు విమెన్ కి సేఫ్ స్పేస్ ఎందుకు ఉండాలి సోషల్ మీడియాలో అనేది మనం మాట్లాడుకున్నాము. ఇంకొక విషయం అడిగి మనం ఈరోజు ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాము. అదేంటంటే ఒకవేళ గనక ట్రోలింగ్ కి ఇఫ్ ఎనీ విమెన్ ఇస్ సబ్జెక్టెడ్ టు ట్రోలింగ్ ఆన్ సోషల్ మీడియా, వెన్ క్యాన్ షీ గో అండ్ రిపోర్ట్ దట్ టు సైబర్ పోలీస్? See, ఇప్పుడు కూడా even now she can take a screenshot and she can go to the cyber police if there's some kind of threat or basic గా rape threats చాలా అవుతూ ఉంటాయి or photos morph చేసి పెడుతూ ఉంటారు. అప్పుడు they can definitely take a screenshot, they can go to the cyber police. But it's also very important to take timely action. ఎందుకంటే ఇమీడియట్లీ కమెంట్ డిలీట్ చేసేస్తారు. వెంటనే ఏదైనా థ్రెట్ ఉంది, లేకపోతే బుల్లింగ్ ఉంది, ట్రోలింగ్ ఉంది అన్నప్పుడు వెంటనే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం వల్ల ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొకసారి మనకి కమెంట్ చేయకపోవచ్చు, లేకపోతే మనకి కనపడకపోవచ్చు, బట్ దట్ పర్సన్ విల్ డూ ద సేమ్ థింగ్ టు సమ్వన్ ఎల్స్. అబ్సల్యూట్లీ అదే ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఇస్ మనం రిపోర్ట్ చేయడానికి కూడా మనకు ఐడెంటిటీ తెలిసి ఉండాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం సోషల్ మీడియాతో, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇప్పుడు బయటకు వెళ్ళగానే ఆఫీస్ బయటకి ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఈ జ్యూరిస్డిక్షన్లో. ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో కూర్చొని ఎవరన్నా నాకు సైబర్ బుల్లింగ్ చేసినా, థ్రెట్ ఇచ్చినా నేను ఎట్లా, హౌ విల్ ఐ టాకిల్ ఇట్ ఎఫిషియెంట్లీ? ఈ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టే శ్రీయస్త్ర లాంటి యాప్ని ఆ ఐడియా నాకు వచ్చింది. చాలా బాగుంది వెన్నెల, వెరీ మచ్ జస్టిఫైడ్. ఎందుకంటే మనం ఎంతకీ విక్టిమ్నే కిల్ చేస్తున్నాం కానీ ప్రాబ్లమ్ క్రియేటర్ని ఏమీ చేయలేకపోతున్నాము. ట్రూ. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ వి సీ ఎ సేఫ్ స్పేస్. ఎస్, అబ్సల్యూట్లీ. And go there to express their views or talents or anything. Thank you so much Venela for joining us. Thank you for having me.